దేశంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పారదర్శకతకు పాత్ర వేశారని, ఏపీలో అర్ధరాత్రి నుంచి నిమిషానికి 3 ఓట్లు పడ్డాయని, ఆ ఓట్లు ఎవరికి పడ్డాయో కూడా తెలియడం లేదని అన్నారాయన. ఎలా లెక్కపెట్టారో, ఫలితం ఎలా ప్రకటిస్తున్నారో, ఓటు ఎవరికి వేశారో వారికే పడిందో లేదో గ్యారెంటీ లేదన్నారు. అవి సక్రమంగా లెక్కిస్తున్నారనే గ్యారెంటీ అంతకన్నా లేదన్నారు పరకాల ప్రభాకర్. కూలిపోతున్న ప్రజాస్వామ్యం, చెదిరిపోతున్న స్వప్నం అనే అంశంపై కడప సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాటాబంతి కార్యక్రమంలో రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. ఎన్నికల్లో పారదర్శకతకు పాత్ర వేశారని ఆయన ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి నిమిషానికి 3 చొప్పున ఓట్లు పడ్డాయని, రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. ప్రజలు తాము వేద్దామనుకున్న వారికే తమ ఓట్లు పడ్డాయో లేదో తెలియడం లేదన్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎన్ని పడ్డాయో, ఓట్ల లెక్కింపు ఎలా జరిగిందో ఏవీ తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజేతలను ప్రకటించిన 2 రోజుల తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయో ప్రకటించడాన్ని బట్టి చూస్తూ ఉంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా కూలుస్తున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు ప్రశ్నించి నిలదీయాలని పరకాల కోరారు. ఒక నూతన భారతదేశం, ఇట్స్ ఎ న్యూ ఇండియా. ఈ న్యూ ఇండియాలో 20 సెకండ్లకు ఒక ఓటు పడుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుకట్ల 2 గంటల లోపు ఒక బూతులో 491 ఓట్లు పడుతున్నాయి. మనం వేసినటువంటి ఓటు మనకి ఎవరికి వేద్దామనుకున్నామో వారికి పడుతోందా లేదా అనేది మనకి తెలియదు. ఎలా పడిందో అలా లెక్క పెడుతున్నారో లేదో తెలియదు. ఎలా లెక్క పెట్టారో ఫలితం అలా ప్రకటిస్తున్నారో లేదో కూడా తెలియదు. దేనికి కూడా పొంతన లేదు. ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను ప్రమాదపూరిత చర్యగా అభివర్ణించారు పరకాల ప్రభాకర్. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆ ప్రక్రియను చేపడుతున్నారని విమర్శించారు. పౌరుని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ అన్నారు. దేశాన్ని 600 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లేందుకే రాజ్యాంగాన్ని మార్చడం, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని పరకాల విమర్శించారు. 7వ దశ పోలింగ్ జరిగింది. 4వ తారీఖు లెక్కించి విజేతలు ఎవరో ప్రకటించారు. పోలింగ్ జరిగింది, విజేతలు ఎవరో ప్రకటించారు. 6వ తారీఖు అంటే పోలింగ్ జరిగిన 5 రోజుల తర్వాత లెక్కింపు జరిగి విజేతలు ఎవరో ప్రకటించిన తర్వాత 2 రోజుల తర్వాత ఎంతమంది ఓటేశారో చెప్పారు, ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు. మన స్కూళ్ళల్లో చేసుకునేటువంటి స్కూల్ పీపుల్స్ లీడర్ ఎలక్షన్లో కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్తాం తప్ప ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పం ఎక్కడ. ప్రస్తుతం ప్రతి విషయానికి మతాన్ని జోడిస్తున్నారని పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరొచ్చు గాని వచ్చే ఏడాది అనుమానమేనన్నారు. రానున్న రోజుల్లో జనగణమన ఉండదన్నారు. దేశంలో ఉన్న యువ, మహిళ, శ్రామిక శక్తిని సద్వినియోగం చేసుకుంటేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పరకాల అభిప్రాయపడ్డారు.